తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అగ్రహారపేటలో హనుమాన్ జయంతి వేడుకలు భజన బృందం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నాయుడుపేట స్వర్ణముఖి నదీ తీరాన వెలసి ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం జల్లాలతో మొదలై గాంధీ మందిరం గడియారం మీదుగా అగ్రహారపేటలో వెలసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు ఎంతో వైభవోపేతంగా కలశమాల శోభయాత్రను నగర పురవీధుల్లో నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వేషధారణలతో నగర ప్రజల మనుషుల్లో భక్తిభావాన్ని నింపుతూ జై శ్రీరామ్ నినాదాలతో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో సుంకు వెంకట సుబ్బారావు శెట్టి, సునీల్, నారాయణ రెడ్డి, దేవస్థాన పూజారి రమణయ్య స్వామి, వెంకట కృష్ణారెడ్డి, సత్యనారాయణ మరియు భక్తజన బృందం, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జై జై శ్రీరామ్. హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అగ్రహారపేట నాయుడుపేట ఈ హనుమత్ జయంతి కార్యక్రమం సందర్భంగా ప్రతి సంవత్సరము స్వర్ణముఖి నదీ తీరం నుండి శ్రీరామనామ సంకీర్తనతోనూ మరియు భజన బృందంతో ఈ విధంగా వస్తున్నాము. రేపు ఉదయాన్నే 25 రకములతో అభిషేకం జరుగుతున్నది. మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కలదు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం మరియు గ్రామోత్సవం కలదు. అందరూ భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాము. సుమారుగా 25 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ మాకు సహకారాలు అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతల పూర్వకంగా తెలియపడుతుంది. అదేవిధంగా దేవస్థానం నందు పౌర్ణమి రోజుల్లోనూ మరియు భక్తుల కోరిక మేరకు ఆదివారం నుండి శనివారం వరకు అన్నదాన కార్యక్రమం భక్తుల కోరిక మేరకు నెరవేర్చడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పోయిన సంవత్సరం కార్తీక మాసం నుండి ప్రారంభమైనది. ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క పుట్టినరోజులు కానీ వివాహ రోజులు కానీ మరి ఏదైనా సరే సందర్భాన్ని అనుసరించి వారి యొక్క విశేషమైనటువంటి రోజుల్లో ఇక్కడికి అన్నదాన కార్యక్రమానికి 5,116 రూపాయలు చెల్లించి వారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకునేసి అన్నదాన కార్యక్రమం పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి సహకరించి శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందవలసిందిగా మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్. జై జై శ్రీరామ్. అగ్రహారపేటలో వెంచేసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమత్ జయంతి యొక్క ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సాయంకాలం 6 గంటలకి స్వర్ణముఖి నదీ తీరం నుంచి ఆ యొక్క నదీ జలాలను తీసుకొని అయితే నగరోత్సవంగా ఆలయంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం 6 గంటలకి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార మొదలైనటువంటి విశేషమైన ద్రవ్యాలతోటి దాదాపుగా 25 రకాల ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క యజమానులందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరీ విజ్ఞప్తి. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆర్థికంగా కానీ సహకరించినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలు కలగాలని చెప్పి ఆ యొక్క యజమానులందరూ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని చెప్పేసి నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతోటి. కాబట్టి భక్తులందరూ కూడా రేపు ఉదయం 6 గంటలకు విచ్చేసి స్వామివారికి జరిగేటువంటి విశేషమైన అభిషేకాలు, ఆ తర్వాత నిర్వహించినటువంటి సహస్రనామార్చన కార్యక్రమం, ఆ తర్వాత భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించబడుతుంది. ఈ
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. అదేవిధంగా సాయంకాలం 6 గంటలకి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత స్వామివారి యొక్క నగరోత్సవం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాలు పొందవలసిందిగా మరీ విజ్ఞప్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.